పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినపు ఆరాధనలో మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుట్టం వేసి పరిశుద్ధపరిచి మాకు కావలసిన ఉపదేశము ద్వారా మాతో మాట్లాడి మీరు చేయను దర్శించిన కార్యాలన్నీ మాలో చేయమని పరిశుద్ధాత్మ దేవ మీ చేతులకు అప్పగిస్తూ మహిమ మీరు మాత్రమే పొందమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమె. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో సద్భావము గలవారి ఎడల నీవు కూడా సద్భావము చూపిస్తావు అని భక్తుడు దేవుని గురించి చెబుతూ ఉన్నాడు. మనము దయగలిగిన వాళ్ళమైతే మన మీద కూడా ఆయన దయ చూపిస్తాడంట. మనము క్షమించే వాళ్ళమైతే మనల్ని కూడా క్షమిస్తాడట దేవుడు. అలాగే మనము సద్భావం కలిగిన వాళ్ళమైతే ఆయన కూడా సద్భావం కలిగిన వాడుగా మన ఎడల ఉంటాడట. అది భక్తుడు తన ఎక్స్పీరియన్స్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తెలుగులో తర్జుమా సద్భావము అని రాశారు, ఇంగ్లీష్లో చాలా చక్కగా ప్యూర్ అన్నాడు. ఏంటండి ప్యూర్? ప్యూర్ అంటే మనకు బాగా వెంటనే అర్థమైపోద్ది. సద్భావము అంటే తెలుగులో ఏంటో అదేం పదార్థం అన్నట్టుగా తెలుగులో అంత త్వరగా అర్థం కానట్టుగా ఉంది, కానీ ఇంగ్లీష్లో ప్యూర్ అన్నాడు. మనము స్వచ్ఛమైన వాళ్ళంగా ఉంటే మన ఎడల దేవుడు కూడా స్వచ్ఛమైన వాడిగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడట. దానికి వ్యతిరేక పదం ఏమిటంటే, మనం స్వచ్ఛమైన వాళ్ళంగా లేకుండా మనం కలంకం కలిగిన వాళ్ళంగానో కల్మషం కలిగిన వాళ్ళంగానో దుష్టులంగానో ఉంటే మన ఎడల ఆయన కూడా అదే పద్ధతిలో ఉంటాడు అన్నట్టు అక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు. దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. సూర్యుడినైనా చంద్రుడినైనా నీళ్ళనైనా అందరికీ, భూమి మీద ఉన్న జనులందరికీ సమానంగా అన్నీ ఇచ్చాడు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అలాగేం లేదు. ఆయన పక్షపాతం లేని దేవుడు, అందరికీ సమానంగా ఇచ్చాడు. అయితే తన ఆజ్ఞలు చెప్పును నడిచే వాళ్ళకి ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తాడు. అంతే, అందరికీ సమానంగా అన్నీ ఇస్తాడు, కానీ తన ఆజ్ఞల ప్రకారం నడిచే వాళ్ళని, తనను ప్రేమించే వాళ్ళని, ఆయన చెప్పినట్టుగా తమ జీవితాలను నిర్మించుకునే వాళ్ళంటే కాస్త ప్రేమ ఎక్కువగా చూపిస్తాడు. అందుకని ఆయన మనల్ని ఆశీర్వదించేటట్లుగా మనం ఈ అంత్యదినాలలో స్వచ్ఛమైన వాళ్ళంగా, సద్భావము కలిగిన వాళ్ళంగా మనల్ని మనం మార్చుకుంటే మన ఎడల ఆయన కూడా మంచి భావం కలిగి ఉంటాడు. రేపొద్దున్న తీర్పులో అందరూ నిలబడతారు. ఆయన సింహాసనాసీనుడై కూర్చుంటే అందరూ నిలబడతారు, కోట్ల మంది జనం. అప్పుడు తీర్పు మన ఎడల మంచి అభిప్రాయం కలిగి, ప్రభు మనకి తీర్పు అనుకూలంగా రావాలనుకుంటే ఇక్కడ మనం ఎలాగ ఉండాలంట? స్వచ్ఛమైన ప్యూర్గా ఇక్కడ బతికితే కల్మషము, కలంకము, ముడత, మచ్చ, డాగులు ఇలాంటివేమీ అంటుకోకుండా జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు మనం జీవిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకునే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళం అయితే రేపొద్దున అక్కడ తీర్పులో మనకి వ్యతిరేకంగా తీర్పు రాదు, కానీ మంచి అభిప్రాయంతో ప్రభు మనలను ఒడ్డుకు చేరుస్తాడు, రక్షిస్తాడు, పరలోక రాజ్యానికి వెళ్ళే దారి చూపిస్తాడు. మీరు మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడు. మరణము దాటిపోయింది అంటాడు. మనం ఇక్కడ స్వచ్ఛంగా లేమనుకోండి, అక్కడ తీర్పు కఠినంగా రావచ్చు. కాబట్టి ఎంత దినాల్లో ఉన్నాం మనం? దేవుని రాకడకు బహు సమీపమైన రోజుల్లో ఉన్నాం. ఇంకా ఎక్కువ టైం ఏమీ లేదు. మనం మన జీవితాన్ని సరి చేసుకోవడం కోసం మనం
ఎక్కువ సమయాన్ని కేటాయించాలని, ప్యూర్గా ఉండటానికి ప్రయత్నం చేయాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను కొన్ని రెండు మూడు మాటలు మీకు గుర్తు చేస్తాను. దేవుడు ఆయన విధానం ఎలా ఉంటుంది అనేది. సామెతల గ్రంథం 3:34 అపహాసకులను ఆయన అపహసించును అన్నాడు. అపహాసకులను ఆయన ఏం చేస్తాడు? అపహసించును అన్నాడు. అమ్మ దొరికిందిరా? విడిచిపోనీయకు. 3:34 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం అనుకుంటా, లేకపోతే చూడండి. అదేంటి? అపహాసకులను ఆయన అపహసించును అని రాయబడింది. ఓకే, అది ఎక్కడుంది? అది మరి నేను చెప్పింది 34 కదా. అపహాసకులను ఆయన అపహసించును అన్నాడు. అండి నేను చెప్పింది 34, కానీ ఇన్ని రెఫరెన్స్లో పొరపాటుగా వచ్చేస్తున్నాయి. రైట్, మంచిది అండి. ఇప్పుడు మనం మన ఎదుటి వారినో మన పక్క వారినో మనం ఎవరో ఒకరిని మనం అపహసించామనుకోండి, అపహాస్యం చేసామనుకోండి, వెటకారం వేలాకోలం చేసామనుకోండి, వాళ్ళని ఏదోటి అనేసి మనం పక్క నవ్వేసుకున్నాం అనుకోండి, అలాంటి వారిని దేవుడు ఎలా ట్రీట్ చేస్తాడంట? చెప్పండి ఎలా ట్రీట్ చేస్తాడంట చెప్పండి. అమ్మ వందనాలు తల్లి. అపహాసకులను నీవు ఏం చేస్తావు? అపహాస్యం చేస్తావు. నీవు కనపడ్డ వాళ్ళందరినీ అపహాస్యం చేస్తున్నావు, వెటకారం చేస్తున్నావు, వేలాకోళం చేస్తున్నావు. ఏదో ఒక మాట అనేసి పక్క నవ్వేసుకుంటున్నారు మీరు అందరూ. అవతల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మీరు గమనించట్లేదు. ఇది బాగానే జరిగిపోతుంది అనుకుంటున్నావు. కొన్ని రోజులు గమనించిన తర్వాత దేవుడు నిన్ను చూసి ఆయన అపహాస్యం చేసేలాగా నీ బతుకు మారుతుంది. మన బతుకెళ్ళి మారుతుందండి. మనం అందరినీ అపహాస్యం చేస్తున్నాం, అందరినీ ఏదోటి అంటున్నాం, మనం పక్క నవ్వేస్తున్నాం, వాళ్ళని వేలాకోళం వెటకారం చేస్తున్నాం. అలా కొంతకాలం జరుగుతుంది. తర్వాత అందరూ నిన్ను చూసి అపహాస్యం చేసేలాగా నీ బతుకు తయారవుతుంది అని చెప్తున్నాడు. అర్థమవుతుందంటారా ఏమన్నా? నువ్వు ఒకరిని అపహాస్యం చేసి నువ్వు నవ్వితే నిన్ను ఆయన అపహాస్యం చేస్తాడంట. నీ బతుకు ఎలాగవుతుంది కడకే. కాబట్టి నువ్వు ఏం విత్తుతావో అదే నీకు వస్తుంది అనేది స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉండగా మనము ఇతరులను క్షమించే మనసు మనం కలిగి ఉంటే మనలను దేవుడు క్షమిస్తాడు. మనం ఇతరుల పైన దయగలిగిన వాళ్ళంగా ఉంటే మన ఎడల దేవుడు దయ చూపిస్తాడు. మనము ఇతరుల ఎడల మంచి భావం కలిగిన వాళ్ళంగా ఉంటే మన ఎడల దేవుడు కూడా మంచి భావం కలిగి ఉంటాడు. అంతే, సింపుల్ సూత్రం. మనం ఎలాగ ఉంటామో ఇతరుల పట్ల మన ఎడల ఆయన అలాగ ఉంటాడు. అంతే, సింపుల్ సూత్రం. పెద్ద థియాలజీ ఏం లేదు ఇందులో. కాబట్టి లేవీకాండం 26వ అధ్యాయం 23, 24 వచనాలు కనుక మనం చూస్తే, లేవీకాండం 26వ అధ్యాయం 23, 24 వచనాలు చూస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడంట. శిక్షించినప్పుడు మనము మనం గుణపడిపోవాలంట. మనం సరి చేసుకోవాలి. మనం శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిస్తే నేను కూడా మీకు విరోధంగా నడుస్తాను, మీకు నడిచేద్దాను. అంతే కదా. ముందు మిమ్మల్ని సరిచేద్దామని శిక్ష పంపించాను. ఒక తండ్రి ఒక కొడుకు 5 గంటలకి 4:15 స్కూల్ అయితే 4:30 ఇంటికి రావాలా. ఆ 4:30కి రావాలి, 5 గంటలకు వచ్చాడు, షికార్లు చేశాడు అటు ఇటు సైకిల్ మీద. ఈ 4:30కి రావాల్సిన 5 దాకా ఎక్కడ ఉన్నారని చెప్పేసి 4 దాకలను ఇచ్చాడు తండ్రి.
తగలనిచ్చినప్పుడు వాడు డాడీ ఇంకెప్పుడు ఇలాగా లేట్ రాను, పొరపాటు అయిపోయింది, మధ్యలో ఆ పార్కు దగ్గర నేను ఆడుకుంటున్నాను, ఇంకెప్పుడు ఆడుకోండి డాడీ అని చెప్పేసి మరుసటి రోజు 4:30కి వచ్చేసరికి కొడతాడా? కొట్టడు. వీడు తిరుగుబాటు చేసి నన్ను కొడతావా అని రోజు 5 గంటలకు వస్తున్నాడు అనుకోండి, అప్పుడు తండ్రి ఏం చేస్తాడా? కొడుకు తండ్రికి లెక్క లేకుండా మాట తిరుగుబాటు చేస్తుంటే తండ్రి కూడా తిరుగుబాటు, వాడికి వ్యతిరేకంగా 4 దంగలెత్తుంటాడు. అంతేనా కాదండి? సరే 5 ఎకరా 6 ఎకరా అర్ధరాత్రి 1 గంట దగ్గర అని వదిలేస్తాడా? మీరు నేను శిక్ష పంపిస్తాను గుణపడతావని, సరి చేసుకుంటావని. నువ్వు సరి చేసేసుకుని కరెక్ట్ అయిపోతే నీ ఎడల నేను సద్భావం కలిగి ఉంటాను, మంచి మనసు కలిగి ఉంటాను. నువ్వు తిరుగుబాటు చేస్తే నేను నీకు విరోధంగా ప్రవర్తిస్తాను అంటున్నాడు. అందుకని ఇశ్రాయేలుకి భక్తిగా ఉన్నంతసేపు దేవుడు కోపదలు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే తేడా చేస్తున్నారో ఆయన వదిలేస్తాడు. ఎవడో ఒకటి శత్రువు వస్తాడు, వీళ్ళ మీద విజయం సాధిస్తాడు, వీళ్ళని అణిచి వీళ్ళని బానిసలుగా పెట్టుకుని వీళ్ళని అన్నీ పట్టిపోయాడు. వీళ్ళకి తిండి లేకుండా నీళ్ళు లేకుండా వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తారు, ప్రభువా ఎలాగ ఉండేవాళ్ళు ఎలాగైపోయాం ప్రభువా అంటే అప్పుడు మళ్ళీ కనికరించి మళ్ళీ వాళ్ళ పక్షంగా ఒక రక్షకుని లేపి రక్షిస్తూ ఉండేవాడు. చరిత్ర అంతా అదే. కాబట్టి మనం ఎలాగున్నామో అలాగే ఉంటుంది మన యొక్క పరిస్థితి ఆయన చేతులు అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. నేను అలాగున్నా పర్లేదు, నాకేం కాదులే, మా దేవుడు కరుణామయుడు ప్రేమమయుడు, నేను ఇష్టానుసరంగా నేను తిరుగుతాను, ఏది పడితే చూస్తాను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాను, ఎలా పడితే అలాగ ఉంటాను, నాకు మాత్రం ప్రేమ కురిపించేస్తాడు దేవుడు అంటే అమాయకత్వం అంతేమీ లేదు. నీవు ఎలాగైతే ఉంటావో అదే నీ ఎడల ఆయన కూడా కలిగి ఉంటాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును అన్నాడు. మనం ఎవరి మీద కనికరం చూపం. ఆడు క్షమించన్నయ్య తప్పైపోయిందని అన్నా సరే నీకు శిక్ష పడాలరా, నేను క్షమించనరా అని చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కొంతమంది అలా ప్రవర్తిస్తుంటారు. అప్పుడు రేపొద్దున తీర్పులో ఆయన కూడా ఎలా ఉంటాడంట? కనికరము లేని తీర్పు నీకు వస్తుందిరా అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం కనికరము లేని వాళ్ళంగా ఉంటే మనకి కూడా దేవుడి దగ్గర ఎలాంటి తీర్పు ఉంటుందంట? కనికరము లేని తీర్పే ఉంటుందని చెప్తున్నాడు. అమాయకంగా నటించగో, నువ్వు కనికరము లేని వాళ్ళగా ఉన్నావు కాబట్టి నీకు కూడా నా దగ్గర రేపొద్దున తీర్పులు ఏముండదో, కనికరం ఉండదో, కనికరం కలిగిపోతుందని చెప్తున్నాడు. ఎప్పటికప్పుడే ప్యూర్గా ఉండు, శుద్ధి చేసుకుంటూ ఉండు. ప్యూర్ అంటే మీరు మంచిలు ఉంటాయి కదా, మనం తాగే నీళ్ళని మీటర్ పెట్టి చూస్తారు. ఆ మీటర్లో ఎంత వస్తేనే అది ప్యూర్ వాటర్ అన్నట్టు లెక్క. అందులో మినరల్స్ అవి ఉన్నాయి లేదా అన్నీ చెప్తుంది ఆ మీటర్. అందులో పెడితే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగేస్తున్నారా జనాలు? తాగుతలేదు కదా. అక్కడికి వెళ్ళి టిన్ను తెచ్చుకుని తాగుతున్నారా అండి? తాగుతలేదా? కొంతమంది బండి మీద వెళ్ళి తెచ్చుకుంటున్నారు, కొంతమంది ఏమో వాళ్ళే ఆటోలో ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు. దానికి పెద్ద మిషన్, ఆ మిషన్లో ఫిల్టర్ చేయటం చాలా వ్యవహారం, పెద్ద ప్రాసెసింగ్ అంతా ఉంది. ఆ నీళ్ళు వచ్చిన నీళ్ళని అలా చూస్తే మనం లోపలికి అందులో నలకలు తిరుగుతాయా? చెత్త చెదారమైన ఉంటుంది అందులో అండి, సెపరేట్ అండి. ఆ ట్యాంక్లో బయట కనపడుతూ ఉంటాయి. ఏమన్నా రాళ్ళు ఏమైనా కింద ఉంటాయా? ఏమన్నా నాచు ఏమైనా ఉంటుందా? ఏమన్నా చిరాకీ ఏమైనా ఉంటుందా? ఆ నీళ్లు తీసుకుని అలా పోసుకొని చూస్తే క్లియర్గా ఉంటాయి. ఉండవా? ప్యూర్గా ఉంటాయి. అలాగే నీ బతుకుంటే నీ ఎడలు నేను కూడా అలాగే సిద్ధపరుస్తాను. అక్కడ నీకు కూడా సద్భావము కలిగి నేను ఉంటాను అని చెప్తున్నాడు. అంతే, పెద్ద విషయం ఏమి లేదు ఇందులో. ఈరోజు వర్తమానంలో నీవు ఎలాగైతే ఉంటావో నీకు అక్కడ అలాగే ఉంటుందిరా బాబు అని చెప్తున్నాడు. అంతే అండి. కాబట్టి మనకి ఇంకా కొంచెం అర్థం అవడానికి కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదివితే, శపించుట నీవు ఎల్లప్పుడూ శపిస్తా ఉన్నావు అనుకో అందరినీ, నీ మీద కూడా అదే శాపం వస్తుంది. నువ్వు అందరినీ దీవిస్తా ఉన్నావు అనుకో, నిన్ను కూడా నేను దీవిస్తూ ఉంటాను అన్నాడు. అమ్మా అర్థమైంది అంటారా ఏమన్నా? నువ్వు అందరినీ శపిస్తా ఉన్నావు అనుకో, నీ మీద కూడా ఏమవుతుంది? నీ మీద కూడా శాపమే వస్తుంది. నేను కూడా నిన్ను శపిస్తూ ఉంటాను. నువ్వు అందరిని దీవిస్తూ ఉన్నావు అనుకో, నేను కూడా నిన్ను దీవిస్తూ ఉంటాను అని చెప్తున్నాడు. చదవండి ఆ మాట ఎంత బాగుంటుందో. 17, 18, 19. శపించు వానికి, అమ్మా శపించటమే వాడికి ప్రీతి.
అదే వాడి మీదకి వచ్చేద్దంట. దీవెన యందు అసలు వాడికి ఇష్టం లేదు కాబట్టి, అసలు వాడికి దీవెనే రాదు. చాలు, సరిపోద్ది, నీకు ఎక్కువ చదవక్కర్లేదు. అసలు దీవెన అంటే నాడు గిట్టదు, ఆడికి కూడా దీవెన రాదు. నీకు ఎంతసేపు చెప్పించడమే ఇష్టం, నీకు కూడా శాపాలే వస్తాయి అని చెప్తున్నాడు. ఇంతకన్నా స్పష్టంగా ఎవడు చెప్తాడు అండి? ఇంతకన్నా స్పష్టంగా ఎవడు చెప్తాడు? కాబట్టి నోరు తెరిస్తే కొడుకుని శపించను, కూతుర్ని శపించను, భార్యని శపించను, భర్తను శపించను, అక్కచెల్లిని శపించను. నువ్వు ఎలాగైపోతావురా, నువ్వు ఎలాగైపోతావురా. కొంతమంది నోరు తెరిస్తే ఏమవుతాయండి? నువ్వు బాగుపడవురా, నువ్వు అడుగు తింటావురా, రకరకాల శాపనార్థాలు పెట్టేస్తూ ఉంటారు, వచ్చేస్తుంటాయి అలాగా నోట్లో. ఎప్పుడు కూడా అలాగా అనకూడదు. నీవు నోరు తెరిస్తే నీ బిడ్డలనైనా బయట వాళ్ళనైనా ఎవరినైనా గాడ్ బ్లెస్ యూ అను. ఏం పోయింది? ఏమన్నా పెట్టుబడి పెట్టాలా ఏమండి? ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టాలా? లేదు కదా. నోరు తెరిస్తే నోరు తెరగానే ఏం చెప్పాలా? గాడ్ బ్లెస్ యూ అను. ప్రతి వాడిని, శత్రువుని కూడా గాడ్ బ్లెస్ యూ అను. నీకు కూడా దీవులు వచ్చి పడిపోతాయి. అర్థమవుతలేదు మనకు అసలు. ఓ పాస్టర్ గారు బాగా ఇప్పుడు వృద్ధుడైపోయాడు, ఆయన దేవదాస్ గారు ఆయన పేరు. ఆయన అక్కడ ఉండేవారు ఇదివరకు. ఇప్పుడు బొమ్మూరులో ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ అబ్బాయిలు తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. పాస్టర్ గారు ఆయన బాగా పెద్దోడు అయిపోయాక ఇంకా తీసుకెళ్ళిపోయారు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు రోడ్డు అమ్మట వెళ్తుండగా ఎవరైనా చూసినప్పుడు పాస్టర్ గారు ఆయన తెలిసినప్పుడు ఎవరైనా వందనాలు చెప్తారు. చెప్పరా వందనాలండి అంటారు. అది ఏ చర్చికి వెళ్ళే వాళ్ళైనా సరే, ఎవరు వందనాలు చెప్పినా గాడ్ బ్లెస్ యూ అంటాడు అంతే. రెండో మాట లేదు. ప్రతి వాళ్ళని గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ నాన్న. ప్రతి వాళ్ళని ఆయనే పలకరించిన అమ్మా బాగున్నారా అంటాడు ముందు. బాగున్నాం సార్, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోతాడు అంతే. 2 మాటలు పలకరిస్తాడు, బాగున్నారమ్మా, అంత బాగుందా అంటాడు. ఇక రెండో మాట ఒకటే, గాడ్ బ్లెస్ యూ అన్నమాట వస్తుంది. రెండో మాట రాదాక వేరే మాటగా ఆయనకి అలవాటు లేదు. ఎవరిని చూసినా గాడ్ బ్లెస్ యూ అంటాడు, ఉంటానమ్మా అంటాడు, వెళ్ళిపోతుంటాడు. వాళ్ళకి ఏమొచ్చేస్తాయంట చెప్పండి? ఏమొచ్చేస్తాయంట? దీవులు వచ్చేస్తాయి వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి దీవులు అలాగ వచ్చేస్తుంటాయి. కాబట్టి నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నావో అదే నీ మీద కూడా వస్తుందిరా బాబు అని చెప్తున్నాడు అంతే. అమ్మ అర్థమవుతుందంటారా? కాబట్టి మనం ఈ అంత్య దినాల్లో దేవుని రాకడ దగ్గరగా ఉన్న ఈ రోజుల్లో మనం ఏం ప్రాక్టీస్ చేయాలో కొన్ని మాటలు చెప్తాను. జాగ్రత్తగా వాటిని ప్రాక్టీస్ చేసుకోవడానికి మనం ప్రయాసపడదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. మనము పవిత్రులంగా ఉండటానికి ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? పవిత్రులై, దేవుడు పవిత్రుడై ఉన్నట్టు, ఆయన ఎలాగున్నాడు? ఆయన పవిత్రుడై ఉన్నట్టు మనం కూడా ఏం ప్రాక్టీస్ చేయాలి? పవిత్రులంగా ఉండటానికే మనం ప్రాక్టీస్ చేయాలి. పవిత్రులంగా మారిపోవటం కోసమే మనం ప్రయాసపడాలి. పరిశుద్ధత కోసం మనం తాపత్రయపడాలి అనే పాఠాన్ని చెప్తున్నాడు. చదువమ్మా ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ఒక రోజున వస్తాడు, 2వ రాకల్లో ప్రత్యక్షం అవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగైతే ఉన్నాడో ఆయనను చూస్తాం కనుక ఆయనలాగా మనం మారిపోతాం. మనం ఆయన పోలికలకు మారిపోతాం అని మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను ఎలా చేసుకుంటాడు? పవిత్రుడిగా చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు చేసుకోవాలి ఆయన పవిత్రుడిగా ఎందుకు చేసుకోవాలి ఆయన? ఆయన ఎలాగైతే ప్రత్యక్షం అవుతాడో అలాగే నన్ను మార్చుతాడట. అలాగ మార్చాలంటే, ఆయన రూపంలోకి నేను మారిపోవాలంటే అది ఆయన చేతిలో ఉంది. ఆయన రూపంలో మార్చాలంటే ఆయన పవిత్రుడై ఉన్నట్టు నన్ను కూడా నేను ఏం చేసుకుంటూ ఉండాలంట? పవిత్రుడిగా చేసుకుంటూ ఉంటే ఆయనలాగా మార్చేస్తాడంట, ఆయనలాగా మారిపోతామంట. కాబట్టి అంత్య దినాల్లో ఏం చేసుకోవాలి? మనం ఎంతసేపు కూడా మనల్ని మనం ఏం చేసుకుంటుండాలా? పవిత్రులంగా మారటం కోసం మనల్ని మనం పవిత్రులంగా చేసుకోవటం మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, మన దృష్టి పెట్టాలి. ఇంకా ఇది చేద్దాం, అది చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇవన్నీ ఇంక మానేద్దాం. ఇంక బయట పనులన్నీ మానేసేసి నన్ను నేను ఎలా పవిత్రపరచుకోవాలి అన్న దాని మీద మనం
దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన పవిత్రుడై ఉన్నట్టు మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలంట? పవిత్రులంగా చేసుకోవడం కోసం మనం ఈ ప్రాక్టీస్ మనం చేస్తూ ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి అలాగ మనల్ని మనం పవిత్రులంగా చేసుకుంటూ ఉంటే ఆయన రూపంలోకి మారిపోతామంట, ఆయన పోలికలకు మారిపోతామంట. ఆయన ఉన్నట్టుగానే చిన్న యేసు ప్రభు అలాగ అయిపోతామంట. చిన్న యేసు ప్రభు కూతురు అన్నట్టుగా మారిపోతామంట. అలా మార్చేస్తాడంట. దానికి సోర్సు, దానికి ఆధారం ఆయన పవిత్రుడై ఉన్నట్టు మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి? పవిత్రులంగా మనల్ని మనం చేసుకుంటూ ఉండాలని చాలా స్పష్టంగా చెబుతున్నాడు అండి. కాబట్టి మనం ఎల్లప్పుడూ పవిత్రులంగా ఉంటే ఆయన కూడా మన ఎడల ఎలా ఉంటాడు? ఆయన పోలికగా నమ్మకంగా మనల్ని మారుస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందంటారా? ఆయన పోలికగా మనలను మారుస్తూ ఉంటాడు. ఒకనొక రోజున ఆయన పోలిక వచ్చేసినప్పుడు తీసుకెళ్ళిపోతాడు. అర్థమవుతుందంటారండి? హానోకు 300 సంవత్సరములు దేవునితో నడిచెను. అతడు నడుస్తూ ఉండగా దేవునికి ఇష్టుడైపోయాడు. అతడు ఇష్టుడైపోయిన తర్వాత దేవుడు అతన్ని కొనిపోయాడు. అందుకని ఆయన కనపడలేదు అన్నాడు. ఆయన పోలికొచ్చేదాకా నడుస్తాడు మనతో పాటు భూమి మీద. ఇంకా నా పోలిక వచ్చేసింది అనుకున్నా తీసిపోతాడు అంతే. ఆయన పోలికలోకి వచ్చేసాక ఇంకెక్కడ తీసుకెళ్ళిపోతాడు. ఆయన పోలిక వచ్చేదాకా ఉంచుతాడు ఇక్కడ. కాబట్టి మనం ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, దేవుని రాకడ దగ్గరలో ఉన్న దినాల్లో మనం చేయాల్సిన పని ఒకే ఒకటి, మనల్ని మనం పవిత్రులముగా మనం చేసుకోవటం కోసం మనం ప్రయాసపడాలని దేవుని పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను అండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడే. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తూ ఉంటాడు. ఇది నిరంతర ప్రక్రియ. ఒకసారి ఒప్పేసుకున్నానండి, మరి మనసు పొందేశానండి, ఇక జీవితకాలం అంతా నా ఇష్టానుసారంగా బతికేస్తానండి, ఏమీ కుదరదండి. మన మరణం వరకు మనం ఇది నిరంతర ప్రక్రియ. ఏం చేస్తూ ఉండాలి? పాపం, ఏదైనా పాపం చేసే అవకాశం ఈ శరీరంలో ఉన్నంతకాలం ఉంటుందా ఉండదండి? ఏదో వినకూడదు తింటే పాపం చేసినట్టే, ఏదో చూడకూడదు చూస్తే పాపం చేసినట్టే, ఏదో మాట్లాడకూడదు కోపంలో మాట్లాడేస్తే పాపం చేసినట్టే, ఎక్కడికో వెళ్ళకూడని చోటకి పొరపాటున వెళ్ళిపోతే పాపం చేసినట్టే. ఈ పాపాన్ని ఎప్పటికప్పుడు ఏ రోజుకో రోజే మనకు తెలుసు కానీ మనకు తెలియక కానీ ఏదైనా పొరపాటు జరిగిపోతే ఏ రోజుకి ఆ రోజు ఆ రాత్రి మోకరించినప్పుడు, ప్రభువా ఏదైనా దోషం ఉంటే నన్ను శుద్ధీకరించయ్యా, పరిశుద్ధపరిచయ్యా అని ప్రార్థన మనం ఎప్పటికప్పుడు చేసుకోవలసిన వారంగా ఉన్నాం. నిరంతరం ఈ పరిశుద్ధత మీద మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత కాపాడుకుంటున్నారా? పరిశుద్ధత కోసం తాపత్రయపడుతున్నారా? ఎప్పటికప్పుడే ఒప్పుకునే మనస్తత్వం ఉందా? ఏమండి, ఒప్పుకునే మనస్తత్వం ఉందా? అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, ఒప్పుకుంటే పవిత్రపరుస్తాడు. అంతేనా? అక్కడ ఏముందండి? మనం మన నోటితో ఒప్పుకుంటే అప్పుడు ఏం చేస్తాడట? ఆయన మనలను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు ఆయన రక్తము ద్వారా. అరే నాన్న, అరే పప్పులు ఉన్నాయి కదరా, బిస్కెట్ ప్యాకెట్ ఉందా? పప్పులు అయిపోతే చెప్పండి, బిస్కెట్ పెడతానే, అల్లరి చేయకండి. ఒప్పుకుంటే పవిత్రపరుస్తూ ఉంటాడు ఆయన. ఏమండి అమ్మా, పోన్లే వాళ్ళని ఆడుకునేవాడు, మీరు అలా చూడకండి. తర్వాత 1వ అధ్యాయం 9వ వచనం, అదే 1వ అధ్యాయం 9 కదా చదివేశాం. 1 పేతురు 3:2, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. పర్లేదమ్మా, కూర్చోండి, పర్లేదు, కూర్చోండి. పిల్లలన్న కలర్ గారు కూర్చోండి. ఓకే. పవిత్ర ప్రవర్తనను చూసి రాబట్టవచ్చునంట దేవుని దగ్గరికి. అమ్మా, ఎలాంటి ప్రవర్తన? పవిత్ర ప్రవర్తన కలిగిన ఒక భార్య ఉందండి. భర్త కొంచెం 4 రకాల అలవాట్లలో ఉన్నాడు. పొద్దున్నెళ్ళి కష్టపడి వస్తాడు, సాయంత్రం వచ్చేటప్పుడు సొక్కేసుకుంటాడు,
ఇంకా ఏవో రకరకాల అలవాట్లు, 2-3 రకాల అలవాట్లు ఉన్నాయి. ఇంటికి వచ్చాక తిడతాడు, ఏదో ఒకటి అంటాడు, కొడతాడు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఆ భార్య ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటుందటండి? పవిత్ర ప్రవర్తన కలిగిన భార్యగా ఉంటుందంట. ఆ పవిత్ర ప్రవర్తన కలిగిన భార్య ప్రవర్తన చూసినటువంటి ఈ కఠిన హృదయం కలిగిన ఈ భర్త, రాయిలాంటి హృదయం కలిగిన ఈ భర్త రోజు చూస్తాడు. నేను ఎంత తాగేసి వచ్చినా, తిట్టినా ఏమందో, వీళ్ళు కొట్టినా కూడా ఏమందో, నాకు గబగబా నీళ్ళు తోడి పెడుతుంది, వేడి నీళ్ళు స్నానం చేపిస్తుంది, వచ్చాక 4 ముద్దలు నోట్లో పెడుతుంది. నేను తాగేసి వస్తే పడుకున్నాక కాళ్ళు నొక్కుతా ప్రార్థన కన్నీళ్లతో, ప్రభువా నా భర్తను మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటుంది. ఎంత పవిత్రంగా ఉంటుంది నా భార్య అని. ఇవాళ కాదు రేపు, రేపు కాకపోతే ఎల్లుండా, ఎల్లుండి కాకపోతే అవలండి, ఎప్పుడోకప్పుడు ఆయన ఈ పవిత్ర ప్రవర్తనను చూసి ఆయన కూడా దేవుడి దగ్గరకు వచ్చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. మన ప్రవర్తన పవిత్రంగా ఉంటే అసలు వాక్యం చెప్పక్కర్లేకుండానే ఈ రోజుల్లో అందరూ పరిస్థితి, భార్యలు ఇలా ఉంటే, రివర్స్లో ఉంటుంటే, నా భార్య ఎంత ప్రేమ చూపిస్తుంది, ఆమె ప్రవర్తన ఎంత పవిత్రంగా ఉంది, ఎంత నమ్మకస్తురాలా ఉంటుంది, అది అసాధారణం, ఇలాగ ఎవరో ఉండరు, నేను దుర్మార్గుడిగా ఉంటున్నానని ఏదో రోజు తెలుసుకుంటాడు. ఆయన ఆమెతో పాటు చర్చకు వచ్చేస్తాడు. వాక్యము లేకుండానే ఆ పవిత్ర ప్రవర్తన ద్వారానే అతడిని దేవుని యొద్దకు రాబట్టవచ్చు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. కాబట్టి మన ప్రవర్తన ఎల్లప్పుడూ ఎలాగ ఉండేటట్టుగా మనం సాధన చేయాలి? పవిత్ర ప్రవర్తన కలిగి ఉండేటట్టుగా మనం సాధన చేయాలి ఎప్పటికప్పుడే. కాబట్టి మనం ఈ అంత్య దినాల్లో దేని మీద ఫోకస్ పెడదాం? మనల్ని మనం పవిత్రులుగా ఉండటం కోసమే మనం సాధన చేద్దాం. పవిత్ర ప్రవర్తన కలిగి ఉండటానికి సాధన చేద్దాం. అలాగా అందరూ తమ భర్తలను దేవుని అందుకు రాబట్టబడవచ్చును అని చెప్తున్నాడు. అలాగే కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా మన పవిత్ర ప్రవర్తన కారణమవుతుంది అంటాడు. 1 తిమోతి 4:5 వాక్యము వలన, ప్రార్థన వలన పవిత్రపరుస్తాడట. దేని వలన పవిత్రపరుస్తాడంట? వాక్యము ద్వారా పవిత్రపరుస్తాడంట, ప్రార్థన ద్వారా పవిత్రపరుస్తాడంట. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనందరము పవిత్రత మీద మన కాన్సన్ట్రేషన్ పెట్టేవాళ్ళం అయితే, పవిత్ర ప్రవర్తన కలిగిన వ్యక్తులంగా మనం మారాలని ఆశపడిన వ్యక్తులమైతే, మనం నిరంతరం ఏం చేయాలంట? వాక్యము వలన, ప్రార్థన వలన పవిత్రపరుస్తాడటండి. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? వాక్యం చదువుతూ ఉంటే మనల్ని మనం పవిత్రపరుచుకోవచ్చు, ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనల్ని మనం పవిత్రపరుచుకోవచ్చు. ఇది మన సాధన అయి ఉండాలి. కాబట్టి ఒక వ్యక్తిని పవిత్రపరిచేది ఆయన వాక్యం, ఒక వ్యక్తిని పవిత్రపరిచేది ప్రార్థన. మనం 24 గంటల్లో దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం పవిత్రులమవుతాము. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు మీరు దారమ్మట వెళ్తా అండి, దారమ్మట వెళ్తా ఒక వాల్ పోస్టర్ చూశారు. ఏం చూశారు? ఒక వాల్ పోస్టర్ చూశారు. వాల్ పోస్టర్లో మీకు నచ్చిన హీరో లేకపోతే హీరోయిన్ కనపడింది. ఫలానా థియేటర్లో ఫలానా అనేదో అలా కనపడింది. ఒక్క నిమిషం చూశారు అంతే దాన్ని. అమ్మాయి నేను ప్రార్థనకి వెళ్తాను కదా, ఎప్పుడో రక్షణ పొందక ముందు ఎప్పుడో సినిమాలు చూసేవాళ్ళం, ఇప్పుడు మానేసాం కదా అని అలా చూసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన ఒక్క నిమిషం చూసిన వాల్ పోస్టర్ రోజంతా నిన్ను తినేదా? అత్తమాన అదే ఆలోచన వస్తూ ఉంటుంది. నీ ఫేవరెట్ హీరోయిన్ కదా, నీ ఫేవరెట్ హీరో కదా, సరే వెళ్తే బాగుంటుంది కదా అని లోపలికి అదే ఆలోచన వచ్చేస్తుంటుంది. అసలు నీకు కూర్చున్న అదే ఆలోచన వచ్చేది, నుంచున్న అదే ఆలోచన వచ్చేది, పడుకున్న అదే ఆలోచన వచ్చేది. మళ్ళీ నీవు పక్కన మనం రక్షణ పొందాం కదా, బాప్తిజం తీసుకున్నాం కదా, వెళ్ళకూడదు అనిపిస్తూ ఉంటుంది. ఓ పక్కన మళ్ళీ అనిపిస్తుంటుంది ఇది ఒక్కటే, మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళొద్దులే, ఇది ఒకటే మీ ఫేవరెట్ కదా, వెళ్ళు అని మళ్ళీ పక్కన సాధన చెప్తూ ఉంటాడు. ఇది పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం చూసిన ఆ వాల్ పోస్ట్ నిన్ను ఆ సినిమాలకు తీసుకెళ్ళేదాకా నిద్రపోతాం, కడకి వెళ్ళిపోయి చూసేసాక అప్పుడు అరే పొరపాటు జరిగిపోయింది వెళ్ళకూడదు అనుకుంటాం, వెళ్ళిపోయాను అని ఇంటికి వచ్చి లెంపలు వేసుకుంటాం. ఒక నిమిషం వాల్ పోస్ట్ చూస్తే నిన్ను అంత లాక్కెళ్ళిపోయి అందులో చూసేసేదాకా నిద్రపోకుండా శోధించితే ఒక అరగంట గంట బైబిల్ చదువుకుంటే
ఆ వాక్యం మనలను 24 గంటలు కాపాడుతుందా కాపాడదా? సైతానికి సంబంధించింది ఒక నిమిషం అలా చూస్తే ఆ సైతాను మనల్ని అక్కడ తీసుకెళ్ళేదాకా శోధించేస్తే, అంతకన్నా శక్తి కలిగిన దేవుని వాక్యం మనం దగ్గర పెట్టుకుని ఒక అరగంట గంట చదవమనుకోండి, అందులో కొన్ని వాక్యాలైనా మనకి గుర్తొచ్చి మనల్ని 24 గంటలు కాపాడమంటారా? కాపాడమంటారా? ఇప్పుడు ఎంతకే సైతాని శక్తి ఎక్కువ, దేవుడి శక్తి ఎక్కువ? దేవుడి శక్తి ఎక్కువైతే బైబిల్లో గంట సేపు చదివితే 24 గంటలు పాపం చేయకుండా వాక్యం కాపాడుతుందా కాపాడదా? కాపాడుతుంది. అందుకనే వాక్యము పరిశుద్ధపరుస్తుందని చెప్తున్నాడు, వాక్యం పవిత్రపరుస్తుందని చెప్తున్నాడు, ప్రార్థన పవిత్రపరుస్తుందని చెప్తున్నాడు. కాబట్టి మనం 24 గంటల్లో ఎక్కువ టైం అంత్య దినాల్లో ఏం చేయమని చెప్తున్నాడు? ఇంతకే మీరు పవిత్రంగా ఉండండి బాబు అని చెప్తున్నాడు. పవిత్రంగా ఉండడానికి ఏం చేయాలి? ఎక్కువ వాక్యం చదువుకోవాలి, ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలాగైతే మనం పవిత్రంగా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అప్పుడు రేపొద్దున్న తీర్పు రోజున ఆయన రూపంలోకి మనల్ని ఆయన మార్చేస్తాడు. ఆయన ఎదుట మనం సిగ్గుపడనక్కర్లేనట్టుగా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, రెండో మాటలోకి వచ్చేస్తున్నాను. త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. రెండో మాటలోకి వచ్చేస్తున్నాను. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తొందరగా రావాలి. 2 పేతురు 3:2. అంతే. చాలు, నిర్మలమైన మనస్సు అనండి. ఫస్ట్ మాట ఏంటి? పవిత్రమైన. ఫస్ట్ మాట ఏంటి చెప్పండి? పవిత్రపరచుకోవడం. అంతే. ఏంటంటే ఫస్ట్ మాట ఏంటి చెప్పండి? పవిత్రపరచుకొనుట. ఏండి? పవిత్రపరచుకున్నప్పుడు ఇంకా దోషం ఉంటుందా? మళ్ళీ ఉంటుందా? ముడత ఉంటుందా? కొన్ని కలంకం ఉంటుందా? మస్ట్ ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందండి? పవిత్రపరచుకున్నప్పుడు ఇవన్నీ ఆయన రక్తంలో కడిగేసి శుద్ధీకరించేసి మేలిం బంగారంలాగా మనం తయారు చేస్తాడు కదా. అందుకని ప్యూర్, దానికి ఒక అర్థం పవిత్రత. చెప్పండి ఏంటి? పవిత్రత. మనల్ని మనం పవిత్రపరుచుకోవటం మీద దృష్టి పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ టూ మనస్సాక్షి. ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షిని మనం కలిగి ఉండటం కోసం మనం ప్రాక్టీస్ చేయాలి. మన మనస్సాక్షి ఎలా ఉండాలంట? నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలము అంటే ఏంటి? అర్థమేంటి చెప్పండి. ఏండి నిర్మలము? తెలుగులో నిర్మలం అంటే ఏంటి? అర్థం ఏంటండి అమ్మా? స్వచ్ఛమైన. నిర్మలము అంటే ఇక అందులో ఏముండదు, ఇంకా ప్యూర్గా ఉండే మనస్సాక్షి మనకు ఉండాలి. ఏముండాలి చెప్పండి? శుద్ధీకరించబడిన మనస్సాక్షి మనకు ఉండాలి. మొదటిగా మనం పవిత్రపరుచుకోవాలి. తర్వాత రెండవది మన మనస్సాక్షి కూడా నిర్మలంగా ఉండేటట్లు చూసుకోవాలి. కొంతమందికి మనస్సాక్షి వాత వేయబడినట్టుందంట. అది కూడా రాశాడు పేతురు గారు. ఎలా ఉందంటే మనస్సాక్షి వాత వేయబడినట్టుందంట. అమ్మా నా వైపు చూడండి. మన లోపల మనస్సాక్షి అన్నది ఉంటుంది. అది మనకి లోపల కెమెరా లాగా ఉందనుకోండి. ఇక్కడ కెమెరా పెడితే మనం ఏం చేస్తున్నాం అన్నీ రికార్డ్ చేస్తుంది కదా. ఆ కెమెరా అక్కడ ఉన్నా కూడా అలాగే నిద్రపోతూ ఉంటే అండి పాస్టర్ గారు చూస్తాడా చూడ్డా కెమెరాలో? పెద్ద చర్చి కెమెరాలో జాగ్రత్తగా ఆయన ఇంటికి వెళ్ళి చూస్తే ఎవరు నిద్ర అవుతున్నారో తెలితే తెలదా? చర్చికి వచ్చినప్పుడు నిద్ర రాకుండా జాగ్రత్తగా ఉండాలి వద్దా అండి? కెమెరా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన మనస్సాక్షి మన లోపల మన పక్కోడికి ఏం తెలవు. నువ్వు ఎలాంటి వ్యక్తివో నీ భర్త కూడా తెలీదు, నువ్వు ఎలాంటి వ్యక్తివో నీ భార్యకు కూడా తెలియదు, నీ పిల్లలకు కూడా తెలీదు. నువ్వు ఎలాంటి వ్యక్తివో నీ మనస్సాక్షికి తెలుసు. ఎవరో తెలుసు? నీ మనస్సాక్షికి తెలుసు. రేపొద్దున మనం పరలోకమైన తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం కోర్టుకి వెళ్ళామనుకోండి, అక్కడ జడ్జి గారు తీర్పు ఎలాగెత్తాడా? జడ్జి గారు తీర్పు ఎలాగెత్తారు? ఏం జరిగింది అని అడుగుతాడు జడ్జి గారు.
అయ్యా ఇలాగ ఇద్దరి మధ్యన గొడవండి అని చెప్తారు లాయర్ గారు. చెప్పినప్పుడు ఇతడి దగ్గర అతడు డబ్బులు తీసుకున్నాడండి, ఇంత ఇవ్వట్లేదండి అని చెప్తాడు. ఇప్పుడు జడ్జి గారు తీర్పు ఇవ్వాలంటే అతనికి డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యం ఏంటని అడుగుతాడు జడ్జి గారు. సాక్ష్యం చెప్పాలా. అతనికి ఇచ్చినట్టుగా ఒక ఇద్దరు సాక్షులు వచ్చి మేము ఇతనగా చూసామని చెప్పినా, లేకపోతే ఇచ్చినప్పుడు వీడియో తీసుకున్నామని వీడియో చూపించినా, ఇచ్చినప్పుడు ఫోటోలు తీసుకున్నామని ఫోటోలు చూపించినా, ఇచ్చినప్పుడు సంతకాలు పెట్టాడండి అని ఆయనే పెట్టాడండి అని ప్రూఫ్స్ ఏదైనా చూపించినా, అప్పుడు మరలా ఇవ్వలేదు కాబట్టి తీర్పు రాసేస్తాడు. ఎంత తీసుకుని ఇవ్వలేదు కాబట్టి ఎన్ని సంవత్సరాలకి ఎంత కొట్టు అని క్లియరెన్స్ ఇచ్చేస్తాడు. ఎలాగిచ్చాడు తీర్పు? సాక్ష్యాన్ని బట్టి. మరి రేపు పొద్దున్న పరలోకం వెళ్ళాక లేకపోతే తీర్పు జరిగే సమయంలో మన గురించి సాక్ష్యం ఎవరు చెప్తారు? మన గురించి సాక్ష్యం ఎవరు చెప్తారు? నా గురించి నా భార్య వచ్చి సాక్ష్యం చెప్పదు. అసలు నేను ఎలాంటి ఉన్నా ఆవిడకి కూడా కొన్ని తెలవదు. తెలుస్తుందా? పొద్దున్న పోతాం బయటికి, రాత్రి ఎప్పుడో వస్తాం ఇంటికి. బయట ఉన్న టైంలో ఏం చేస్తాం ఆవిడకేం తెలుసు? అవునా కదా? నేను ఎప్పుడో పొద్దున్న పోయి రాత్రి వస్తాను ఇంటికి, రాత్రి దాకా ఆవిడేం చేస్తున్నా నేనేం చెప్పగలను? మిమ్మల్ని అడిగినా, నన్ను అడిగినా, ఎవరిని అడిగినా అక్కడ తీర్పు సమయంలో మన మనస్సాక్షి ఉంటుంది కదా, అది బయటకు వస్తుంది. వచ్చి అన్నీ చెప్తుందంట సాక్ష్యం. పలానా రోజున పలానా టైంకి ఎవరు లేనప్పుడు ఎక్కలేని సినిమేట్ చూసాడు, ఎక్కలేని సినిమేట్ గురించి చూస్తుంది అమ్మాయి అని మన మనస్సాక్షి అక్కడ వచ్చి సాక్ష్యం చెప్పేద్దంట. ఆ సాక్ష్యాన్ని బట్టి నీకు తీర్పు అని చెప్పి రాసేస్తాడు. అంతే, ఇంకేం తేడా ఉండదు. మన మనస్సాక్షికి అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మన మనస్సాక్షి ఎలాగ ఉండేటట్టుగా మనం ప్రాక్టీస్ చేయాలా? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళంగా మనం మన మనస్సాక్షిని ప్రాక్టీస్ చేయాలి. మన మనస్సాక్షి ఎప్పుడు బయటకు వచ్చినా పరిశుద్ధంగా ఉంటుందండి పిల్ల, పరిశుద్ధంగా ఉంటాడండి కుర్రాడు, మంచి వ్యక్తి అండి అని ఎప్పుడు తీర్పులో ఎప్పుడు నిలబెట్టినా మన మనస్సాక్షి చెప్పాలా. అలాగే మన మనస్సాక్షిని మనం సాధన చేయాలా, అలాగే మనం ప్రిపేర్ అయిపోవాలా. మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది, అబ్బాయి చేయకూడదు, దేవుని వాక్యానికి విరుద్ధం అని చెప్పగానే మనస్సాక్షి చెప్పగానే లోబడిపోవాలా. మనస్సాక్షి చెప్పినా సరే వెళ్ళొద్దని చెప్పినా సరే వెళ్ళిపోతాడు. మనస్సాక్షిని నొక్కేస్తుంటాడు. ఒకసారి చెప్తుంది, 2 సార్లు చెప్తుంది, 3 సార్లు చెప్తుంది, 4 సార్లు చెప్తుంది. మనస్సాక్షి చెప్పి 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 ఎన్నిసార్లు చెప్పిన వింటలేదని చెప్పడం మానేస్తుంది. అప్పుడు తీర్పులో చెప్తుంది అనమాట, వచ్చి వీడికి ఎన్నిసార్లు చెప్పిన వింటలేదు వీడు అని చెప్తుంది. మన మనస్సాక్షి మన మీద మనకు వ్యతిరేకంగా సాక్ష్యం. కాబట్టి మన మనస్సాక్షి ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? చెప్పండి ఎలా ఉండాలంట? ఆయన ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు సాక్ష్యం చెప్పమన్నా మనస్సాక్షి లేదండి, ఏ రోజు ఆ రోజే ఒప్పేసుకుంటాడండి, ఏ రోజు ఆ రోజే పరిశుద్ధపరిచేసుకుంటుందండి ఈ అమ్మాయి, ఏ రోజు ఆ రోజే మనస్సాక్షి నిర్మలంగా ఉందో చెక్ చేసుకుంటూ ఉంటుందండి. నేను ఎప్పుడు సాక్ష్యం నిర్మలంగానే ఉన్నారని చెప్తున్నానండి అని మన గురించి నిర్మలమైన సాక్ష్యం చెప్పారనుకోండి, తీర్పు ఎలాగ ఉంటుందంటారా? తీర్పు ఎలాగ ఉంటుందంటారా? అంతే నిర్మలంగా తీర్పు ఉంటుంది. ఏమైనా తేడాగా మనస్సాక్షి తీర్పు మనకు అక్కడ సాక్ష్యం చెప్తే తీర్పు కూడా మీరు చెప్తలేదండి, తీర్పు కూడా ఆ సాక్ష్యాన్ని బట్టి తీర్పు కూడా రాస్తారు కదా. అవునా కదా? మాట్లాడరేటండి. మన మనస్సాక్షి నిర్మలంగా ఉంటే తీర్పు కూడా నిర్మలంగా ఉంటుందండి బాబా. అది మీరు పాయింట్ చెప్తలేదు. మనం పవిత్రంగా ఉంటే దానికి తగ్గట్టుగా ఆయన పోలికి ఇచ్చేస్తాడు. అర్థమవుతుందంటారా? మనం నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ బతికితే అక్కడ తీర్పు కూడా నిర్మలంగా ఉంటుంది, కఠినంగా ఉండదు. కాబట్టి మన మనస్సాక్షి ఎల్లప్పుడూ ఎలాగ ఉండాలంట? నిర్మలమైన మనస్సాక్షిగా ఉండేటట్లుగా మనం దాన్ని సిద్ధపరచాలి. అది ఏ చిన్న పొరపాటు చెప్పినా వెంటనే లోబడాలి మనస్సాక్షికి. చిన్న పాయింట్ మనకి జ్ఞాపకం చేసినా నా మనస్సాక్షి చెప్తుంది ఇది చేయకూడదు, రేపు పొద్దున నాకు సాక్ష్యం చెప్పేది ఇదే, ఇది చెప్పినట్టు వినాలి, మనస్సాక్షి చెప్పినట్టు వినాలి, దేవుడే చెప్పిస్తున్నాడు నా మనస్సాక్షి ద్వారానే ఎప్పటికప్పుడే లోబడిపోతే ఎప్పుడు నేను గుర్తు చేసినా లోబడతాడు. మంచి పిల్లడు, మంచి అమ్మాయి, నిర్మలమైన మనస్సాక్షి ఉండేటట్లుగా ప్రయాసపడింది, సాధన చేసింది అని సాక్ష్యం చెబితే ఏమండి తీర్పు కూడా అంతే నిర్మలంగా ఉంటుంది, అంతే సాఫీగా ఉంటుంది. నీకు సింహాసనం అదిగో, నీకు కిరీటం అదిగో, నీకు జీతం అదిగో, నీకు వజ్రాల వైడూర్యాలు అదిగో, నీకు ఇదిగో అదిగో అని బోళ్ళని చూపిస్తాడు. అలాగెళ్ళి అట్లని స్వతంత్రించుకో నా బిడ్డ అని పంపిస్తాడు. ఇక్కడ తేడాగా వచ్చిందనుకోండి సాక్ష్యం, అప్పుడు ఎలా ఉంటుంది కోటం? నీ సాక్ష్యమును బట్టి నీవు పాతాళానికి వెళ్ళిపోవచ్చు, నరకానికి వెళ్ళిపోవచ్చు అన్నాడు అనుకోండి, ఇంక మనం చేసేదేమీ ఉండదు. మన మనస్సాక్షి ఎల్లప్పుడూ ఎలాగ ఉండాలని మనం కోరుకోవాలా?
నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండటం కోసం మనం ప్రయాసపడాలి, సాధన చేయాలి. అలాగ నిర్మలంగా మన మనస్సాక్షికి లోబడుతూ జీవించవలసిన అవసరత ఉందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుల గారు 23వ అధ్యాయం 1వ వచనంలో మంచి మనస్సాక్షి అన్నాడు. ఏం మనస్సాక్షి అంట? మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది సుమండి. మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుంది? గద్దిస్తుంది. గద్దించినప్పుడు లోబడాల. నేను నేటి వరకు కేవలము, అది ఆ సాక్ష్యం చెప్పాలి. నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి కలిగిన వాడునై దేవుని ఎదుట నడుచుచున్నాను. మీరు చెప్పగలరా అలాగా? మనలో ప్రతి ఒక్కరిని చెప్పగలమా? నేటి వరకు అంటే ఇప్పుడు బతికిన ఈ రోజులన్నిటిలో నేను మంచి మనస్సాక్షి కలిగిన దేవుని ఎదుట బతుకుతూ ఉన్నాను అని చెప్పి అంత కెపాసిటీకి వచ్చామా? ఏమండి చెప్పండి. ఆ రేంజ్కి వచ్చాం మనం అండి. ఆ రేంజ్కి రావటం కోసం మనం ప్రయాసపడాలి, తాపత్రయపడాలి. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తా ఉన్నప్పుడు పట్టుకున్నామని యూదులు ఒక అమ్మాయిని తరుముకుంటూ వచ్చారు. ఆ అమ్మాయి పరిగెడతా ప్రాణభయంతో రాళ్ళు తీసుకుని వచ్చారు. రాళ్ళతో కొట్టి చంపేస్తారన్నమాట. పరిగెత్తుకుని వచ్చేస్తుంటే ఒక చోట యేసుప్రభు గారు ఉన్నారు. అక్కడికి వచ్చి అక్కడికే వాళ్ళు తరుముకుంటూ వచ్చారు. ఈయన బోధకుడు కదా, ఏం చెప్తాడు రే చూద్దాంరా అని అక్కడ తరుముకుంటూ వచ్చి అలా రౌండ్ వేశారు మొత్తం. అలా మధ్యలో నుంచోబెట్టారు ఆ అమ్మాయిని. ప్రభు, నీవు బోధకుడు కదా, మాకు మోషే చెప్పిన ప్రకారం ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుకున్నాం. ఈమెను రాళ్లతో కొట్టమని మాకు మోషే ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది. నీవు బోధకుడు కదా, ఏం చెప్తావు చెప్పు అన్నారు. అంటే ఆయన అన్నాడు, మీలో పాపము లేని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి అని కూర్చుని ఏదో రాసుకుంటున్నాడంట. అక్కడ రాయబడిన మాట ఫుట్నోట్లో కింద, వారు మనస్సాక్షి చేత గద్దించబడిన వారై, ఎవడు రాయాడు కింద పడేసిపోయారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవడు రాయాడు కింద పడేయటానికి కారణం ఏంటంటారు? యేసుప్రభు చెప్పిన మాట, మీలో పాపము లేని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి. అంటే ప్రతి ఓడికి ఆడి మనస్సాక్షి ఏం గుర్తు చేస్తుంది? నువ్వు పాపిస్తాడు కదరా అని చెప్తుంది మనస్సాక్షి ఆడికి. నిజమే కదా అని రాయి కింద ఆడేసాడు. ఆడు వెళ్ళిపోయాడు. ఆడు వెనకాల ఇంకొకడు మొత్తం వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే అందరూ పాపిస్తోళ్ళని మనస్సాక్షి వాళ్ళని ఏం చేసింది చెప్పండి? మనస్సాక్షాలను గద్దించింది. రే మీరందరూ పాపిస్తోళ్ళు రా, పాపం లేనివాడిని ఏమన్నా రాయి తయారైపోయారు రాళ్ళు అట్టుకుని అని మనస్సాక్షి గద్దిస్తే, గద్దించబడిన వారే రాళ్ళు ఇక్కడ పడేసి ఎవడు మట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంకా యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు, ఈవిడేమో ఎదురుగుండా ఉంది. అప్పుడు ఆవిడ దడబడిపోతుంది. పాపము లేనివాడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడవే. ఈ రాళ్ళని నేర్చుకుని కొట్టి చంపేయడానికి నువ్వు అర్హుడు, చంపేస్తావయ్యా అన్నట్టు చూస్తుంది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా అంటే ఆ మాటకే కళ్ళంట నీళ్ళు గిర్రం తిరిగినాయి. ఈ రాళ్ళతో కొడతా కూర్చున్న ఏమన్నారా ఏమో ఎన్ని మాటలు అన్నారో. కానీ అదే స్త్రీని పట్టుకుని యేసుప్రభు అంటారు, అమ్మా అంటే ఇక ఆ మాటకే హృదయం బద్దలైపోయింది. అమ్మ అని ఒక మాట చెప్పాడైనా, ఇక నువ్వు ఏం చేయొద్దు, ఇక నువ్వు పాపము చేయకము అన్నాడు. అంతే, ఇంకేమనలా. నేను నిన్ను శిక్షించను, నిన్ను క్షమిస్తున్నాను, ఇక నువ్వు ఏం చేయొద్దు, పాపం చేయొద్దు అన్నాడు. ఆ ఒక్క మాట ఇక బతికినంతకాలం పాపం చేయకుండా ఆమె జీవించడానికే ఆమెకు దేవుడిచ్చిన అవకాశంగా భావించి పరిశుద్ధంగా బతికినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులరా, మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందని తెలుస్తుంది. ఈ సందర్భంలో గద్దించినప్పుడు మనం లోబడటానికి నేర్చుకోవాలి. మనం ఇక్కడ చెప్పినట్టుగా సాక్షి చెప్పినట్టుగా, అపోస్తల కార్యాలు సాక్షి చెప్పినట్టుగా, నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగి నా దేవుని ఎదుట నడుచుకొనిచున్నాను అని చెప్పే రేంజ్కి మనం అందరం కూడా రావాలి. అపోస్తల కార్యాలు 24:16 చూస్తే అది ఎలాగుందంట మనస్సాక్షి. ఇక్కడ ఇంకా 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 కొంచెం డీప్కి వెళ్ళాడు, ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళాడు. ఎలాంటి సాక్ష్యం చెప్తున్నాడు? నేను మనుషుల ఎడలను, నేను మనుషుల ఎడలను, దేవుని ఎడలను, అటు దేవుడికి ఇటు మనుషులకి మధ్యలో నేనుండి ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నాను అంటున్నాడు? నిర్దోషమైన మనస్సాక్షి మనుషుల ఎడలా కలిగి ఉన్నాను, దేవుని ఎడలా కలిగి ఉన్నాను. అంటే ఏ మనుషుడు నన్ను దోషిగా చెప్పలేనట్టుగా, దేవుడు కూడా నన్ను దోషిగా చెప్పలేనట్టుగా నేను మనుషుల ఎడల దేవుని ఎడల కూడా నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉన్నానని సాక్ష్యం చెప్తున్నాడండి. అలా సాక్ష్యం చెప్పగలిగిన రేంజ్కి వస్తే ఇక సూపర్. మనం
ఆ రేంజ్కి మనం కనుక వస్తే మనుషుల ఎడల దేవుని ఎడల నిర్దోషమైన మనస్సాక్షిని నేను కలిగి జీవిస్తా ఉన్నానని మనం స్టేట్మెంట్ ఇవ్వగలిగిన రోజుని ఇక తిరగలేదు ఇంక మనకి. అప్పటి వరకు మనం ఏం చేయాలి? మన మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లుగా సాధన చేయాలి. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 3, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, నిష్కపటమైన విశ్వాసము అన్నాడు. ఏంటండి? ఎటువంటి విశ్వాసం అంట? నిష్కపటమైన విశ్వాసమును మనం కలిగి ఉండాలన్నాడు. ఏమనగా అంతే, నిష్కపటమైన విశ్వాసము మనము కలిగి ఉండాలి. చెప్పండి ఏంటండి? నిష్కపటమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈ విశ్వాసం దగ్గర చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. విశ్వాసం దగ్గర చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. చాలామంది ఆరోగ్యం బాగలేనప్పుడు మందిరానికి వస్తారు. అయ్యా, మా భర్తకి ఎలా ఉందండి, లేదా మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందండి, ప్రార్థన చేయండి అంటారు. దైవ సేవకురాలు ఉపవాసం ఉంటారు. సంఘస్థులు కూడా చెప్తే వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. ప్రభా, బిడ్డకి కష్టం ఉందంట, నాయనా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ కష్టం తీరుస్తాడు. వాళ్ళ విశ్వాసం ఎంతవరకు అంటే ఆ కష్టం నుంచి బయటపడే అంతవరకే విశ్వాసం. ఆ కష్టం అలా తీరిపోగానే మళ్ళీ కనపడరు, మానేస్తారు. మళ్ళీ ఏదన్నా కష్టం వస్తే మళ్ళీ కనపడతారు. వాళ్ళ విశ్వాసం ఎంతవరకు? స్వస్థపరిచే దేవుడు అన్నంత వరకే విశ్వాసం పెడుతున్నారు. తర్వాత విశ్వాసం ఉంటలే, నమ్మకస్తులుగా ఉంటలే, నమ్మకం పెట్టట్లేదు వాళ్ళు. మన విశ్వాసం నిష్కపటమైన విశ్వాసంగా ఉండాలి. స్వస్థపరచకపోయినా ఆయన మీద నమ్మకం తగ్గకూడదు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. లాభం వచ్చినా లాభం రాకపోయినా ఆయన మీద నమ్మకం తగ్గకూడదు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కలిసి వచ్చినా కలిసి రాపోయినా, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఫస్ట్ ర్యాంక్ రాపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా విశ్వాసం విషయంలో మాత్రం మనం తగ్గకూడదు. కొంతమంది మహాభక్తులు, అలెగ్జాండరు, ఇంకొక ఆయన పేరు రాశాడు, అది సరిగా గుర్తురావట్లేదు నాకు. వాళ్ళ మహాభక్తులంట. వాళ్ళ విశ్వాస విషయంలో బద్దలైపోయిన వారి వల్లే ఉన్నారని పౌలు గారు బాధపడతాడు వాళ్ళ గురించి. చాలా భక్తిపరులు, విశ్వాసంలో వీరుల్లాగా ఉన్నారు కొంతకాలం. ఆ తర్వాత ఏమయ్యారంట? బద్దలైపోద్ది కదా, అలాగే విశ్వాసం వదిలేసిపోయారంట. కాబట్టి మనం దేవుని మీద ఉంచాల్సిన విశ్వాసం ఏంటి? పదార్థం మీద ఆధారపడి ఉండకూడదు. విజయం మీద ఆధారపడి ఉండకూడదు. కలిసి వచ్చిందని మీద ఆధారపడి ఉండకూడదు. ఆయన మహాదేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఇవ్వకపోయినా పర్లేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? అమ్మ పోన్లే, వదిలేయండి, ఆడుకునేవాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? మేము మా దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నాం, నమ్మకం కలిగి ఉన్నాం. ఆయన తప్ప వేరే ఎవరికి నమస్కారం పెట్టం. మీరు అగ్నిగుండంలో తీసేసుకోండి, మరుక్షణం మా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడగలిగిన సమర్థుడు, కాపాడితే కాపాడతాడు, కాపాడపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం కన్ను మూసుకొని తెరిచే లోపల. కానీ నీవు నిలబెట్టిన ప్రతి మొక్కమని స్పష్టంగా చెప్పేశారు. విశ్వాసం బలంగా ఉందంటారా, వీక్గా ఉందంటారా? బలంగా ఉంది. అక్కడ పరిస్థితుల మీద ఆధారపడలేదు విశ్వాసం. మా దేవుడి మీద మా విశ్వాసం. బతికిచ్చినా అదే విశ్వాసం, బతికిచ్చపోయినా అదే విశ్వాసం. ఎటువంటి పని చేసుకున్నారు? వేసేమన్నాడు, వేసేస్తే దేవుడు వాళ్ళని గణపరిచి ముగ్గురిని ఎత్తే నలుగురు తిరుగుతున్నారంట లోపల. ఈ రాజుగారు బయట నుంచి చూస్తున్నాడు, రే మనం ముగ్గురినే కదా రేసాం. అవునయ్య గారు ముగ్గురిని వేసామండి. మరి 4 ఆయన ఎట్రా దేవదూతలాగా ఉన్నాడు, తెల్ల వస్త్రాలు ఉన్నాయి ఎట్రా, వాళ్ళకి ఏం అవుతులేదు ఎట్రా, అగ్నిగుండంలో తిరుగుతున్నారు ఎట్రా అంటున్నాడు బయట రాజుగారు. అయ్యా అవునయ్యా అంటున్నారు వాళ్ళ పక్కన మంత్రులు అందరూ. అప్పుడు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకులైన షద్రకు మేషకు అబేద్నెగో వారులారా బయటకు రండి. బయటకు వచ్చారు. వచ్చాక చెకింగ్ చేశాడు. తల ఏమైనా కాలిందా, వస్త్రాలు ఏమైనా కాలినాయా, పైనుంచి కిందాక చెక్ చేస్తే ఏమి కాల, వాళ్ళ కట్టిన తాళ్లే కాలినాయి అంట. అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ విధముగా రక్షించగల దేవుడు భూమి మీద ఎవరు లేరు. షద్రకు మేషకు అబేద్నెగో అనేవారు దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడిని ఆరాధన చేయాలని శాసనం రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
మన విశ్వాసం కరెక్ట్గా ఉంటే ఎందుకు వచ్చిన వ్యక్తులండి. ప్రార్థనకి వెళ్తే ఏం మేలు జరిగిందండి, దేవుడు మాకు ఏం మేలు చేశాడండి. ఇది ప్రార్థనకు వచ్చే వాళ్ళు చాలామంది మాట్లాడే మాటలు. మన విశ్వాసం ఎలాగ ఉండాలంటే అండి, చెప్పండి, విశ్వాసం ఎలాగ ఉండాలి? నిష్కపటమైన. ఆ విశ్వాసంలో కపటం ఉండకూడదు. ఆ విశ్వాసంలో ఏదో స్వార్థం ఉండకూడదు. ఆ విశ్వాసంలో ఏదో ఉండకూడదు. విశ్వాసం ఎలాగ ఉండాలంట? అసలు నిష్కపటమైన విశ్వాసంగా. అబ్రహాము దేవుని నమ్మను, దేవుడు అది అతనికి నీతిగా ఏంచాను. అబ్రహాముకు దేవుడే అన్న ముందేనా బంగారం ఇచ్చాడా? ఏదైనా నీకు అది ఇస్తాను రా అని అంటే వచ్చాడా? ఏం లేదు. స్వరం వినబడింది, నేను దేవుణ్ణి, నీవు నీ స్వజనులను, నీ తండ్రి ఇంటిని, మీ ఊరిని వదిలేసి నేను చూపించే దేశానికి వెళ్తాక ఇష్టపడి వచ్చాయి, నేను ఆకాశ నక్షత్రాల్లాగా ఆశీర్దిస్తానని ఒక మాట చెప్పాడు అంతే. ఆ మాట పట్టుకుని నమ్మి వచ్చాడు, బయటకు వచ్చాడు. వచ్చేస్తే ఆ మాటను నిలబెట్టుకుంటా దేవుడు ఈరోజు వరకు కూడా. ఇప్పుడు ఆది కాండంలో చెప్పిన మాట ఈరోజు కూడా ఆయన మాట నెరవేరుస్తాను, ముందుకు నడిపిస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశం ఈరోజు కూడా ఉంది. ఈరోజు కూడా వాళ్ళు ప్రపంచంలో ఎంత గడ్డ ఉంటుంది, అది టాప్ రేంజ్లో ఉన్నారు వాళ్ళు, ఆశీర్వాదకరంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి విశ్వాసం అబ్రహాములాగా ఉండాలి. ఎలాగండి? అబ్రహాములాగా ఉండాలి విశ్వాసం. నిష్కల్మషమైన విశ్వాసాన్ని మనం సాధన చేయాలి ఈ అంత్య దినాల్లో. అర్థమవుతుందంటారా? అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంకెక్కువ చెప్పలేను అండి. నిష్కపటమైన విశ్వాసం. ద్వితీయోపదేశకాండం 1:33. రాత్రి అగ్నిగా ఉన్నాడంట, పగలు మేఘముగా ఉన్నాడంట, వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళ దేవుని పైన విశ్వాసం ఉంచలేదంట. ఎంత విచారకరమైన మాట అది. పగలు మేఘస్తంభంగా వచ్చి దేవుడు కాపాడుతుంటే, రాత్రి అగ్నిలోను పగలు మేఘంలోను మీకు ముందర నడిచిన మీ దేవుడిని యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదని రాశాడు. నిజంగా ఉంచలేదు అలా. ఓ పక్కన దేవుడు నేను ఉన్నానని పగల మేఘస్తంభంగా వస్తున్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా వస్తున్నాడు, బండలోంచి నీళ్ళు ఇస్తున్నాడు, ఆకాశం నుంచి మంచు పడిపోతుంది, మన్నా పడిపోతుంది, తెచ్చుకుని తినేస్తున్నారు అండి. అయినా దేవుని మీద ఏం లేదు, విశ్వాసం లేదు. దేవుడిచ్చే మేళ్ళన్నీ పొందుకుంటానంటాం, నీ విశ్వాసం లేని తరంలాగా ఉంటే చాలా ప్రమాదం. మన విశ్వాసం నిష్కల్మషమైన విశ్వాసంగా ఉండాలి. అందుకని వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి 40 సంవత్సరాల అరణ్యం తిప్పి ఆ 20 సంవత్సరాలు పైబడిన లెక్కలు వేశారు కదా ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు. వాళ్ళందరూ చచ్చిపోయేదాకా తిప్పుతూనే ఉన్నాడు 40 సంవత్సరాలు అనగలగా. అందరూ చచ్చిపోయాక అప్పుడు ఆ తర్వాత పుట్టిన ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు 40 సంవత్సరాలు. వాళ్ళని తీసుకెళ్ళాడు కనాను దేశం. అసలు బ్యాచ్లో లెక్కల్లో యెహోషువ, కాలేబు ఇద్దరే ఉన్నారు. 6 లక్షల కల్పన రాశాడు కదా, అందులో 2 మిగిలారు. మిగిలిన వాళ్ళు అందరూ అయిపోయారు అరణ్యంలో, అందరూ చచ్చిపోయేదాకా తిరుగుతూనే ఉన్నారు అరణ్యంలో. వాళ్ళని దేవుని పైన ఏముంచలేదంట, విశ్వాసం ఉంచలేదని ఖచ్చితంగా రాసిపెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం కూడా ప్రార్థనకు వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ దేవుని పైన ఏం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, ఏదో వస్తున్నాం అంతే. అలాగే కాదు, కానీ నిష్కపటమైన విశ్వాసమును మనం సాధన చేయాలి ఈ అంత్య దినాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే కీర్తన 78:22లో, కీర్తన 78:27లో వారు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు, అందుకని వారికి రక్షణ విశ్వాసం ఉంచకపోయారు. ఆయన దయచేసిన రక్షణ ఎందు అసలు ఆయన మీదే విశ్వాసం లేదంట, ఆయన దయచేసిన రక్షణ మీద కూడా విశ్వాసం లేదంట. మరి ఇంకెలా సార్? దేవుని మీద మనకు విశ్వాసం ఉండాలి, ఆయన మనకి ఇచ్చిన రక్షణ మీద మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ద్వారానే కదా మనకు రక్షణ వస్తుంది. ఆ విశ్వాసాన్ని బట్టే కదా మనకు కార్యాలు జరుగుతాయి. ఆ విశ్వాసాన్ని బట్టే కదా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసమే బలహీనం అయిపోతే ఎలాగ మనం ఆత్మీయంగా ఎలా బలపడగలుగుతాం? ఇశ్రాయేలీయులు పరిశుద్ధులు, ఐగుప్తు దేశాన్ని నుంచి బయటకు తీసుకుని రాబడిన వారు, బాప్తిసం పొందినవారు, మారుమనసు పొందినవారు, పస్కాను ఆచరించేవారు, పరిశుద్ధాత్మలో అనుభవాలు కలిగిన వారు, వాళ్ళకే విశ్వాసం లేదని రాసిపెట్టాడు. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, విశ్వాస విషయంలో చాలా జాగ్రత్తగా మనం దాన్ని సంపాదించుకోవాల్సిన వారమై ఉన్నామని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎఫెసీ పత్రిక 6:14-16లో విశ్వాసం అనే డాలు పట్టుకోండి అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:14లో స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండను అన్నాడు. ఒక సందర్భంలో చాలా గట్టిగా విశ్వాసంగా ఉంటాడు, ఇంకో సందర్భంలో అప్పటికప్పుడే బలహీనపడిపోతాడు. పేతురు గారు అండి యేసుప్రభు నేల మీద నడిచి వస్తూ ఉంటే 12 మంది శిష్యులు కదా ఉన్నారు. అలా
11 మంది గప్పు చెప్పుకున్నారు. పేతురు గారు ఒక్కడే, నీవే ప్రభుడు అయితే నీలాగా నేను కూడా నడిచొచ్చేలాగా నాకు ఆజ్ఞాపించి నేను కూడా నడిచొస్తాను అన్నాడు. అండి 11 మంది సైలెంట్గా ఉంటే మనవాడు యేసుప్రభులాగా నడుస్తున్నాడంటే ఎంత విశ్వాసం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. అదే విశ్వాసంతో యేసుప్రభు అన్నాడు, నీవు రా అన్నాడు యేసుప్రభు. రమ్మంటే ఎక్కడ అనుమానం లేకుండా, అవిశ్వాసం లేకుండా దిగిపోయాడు, నీళ్ళలో దిగిపోయాడు. అతడి విశ్వాసాన్ని గణపరిచి దేవుడు యేసుప్రభులాగా నడిచే కృపను ఇచ్చాడు. నడిచేస్తున్నాడు నీళ్ళ మీద. ఆహా ఓహో అంటున్నారు. యేసుప్రభు అంటే యేసుప్రభు నడిచేస్తున్నాడు మనోడు అని ఆశ్చర్యపోతున్నారు 11 మందిని. ఇంకా దగ్గరికి వచ్చేసాడు, యేసుప్రభు దగ్గర వచ్చేసాడు. అప్పుడు ఇలా చూశాడంట యేసుప్రభు. ఇంకా చూడాల్సిందే ఇలా చూశాడంట. సాతాను ఏం చూపించాడు? గొప్ప తుఫాను వచ్చేస్తున్నట్టు, శబ్దం వచ్చేస్తున్నట్టు, అలా పెద్ద అల వచ్చేస్తున్నట్టు చూపిస్తే అమ్మ బాబోయ్ అని విశ్వాసం ఏమైపోయింది? విశ్వాసం జారిపోయింది. అలా మునిగిపోతున్నాడు. ప్రభువా రక్షించంటే అప్పుడు యేసుప్రభు చేయబెట్టుకుని, ఇప్పుడు దాకా బాగానే విశ్వాసంగా ఉన్నాం కదా నన్ను, ఇప్పుడే మళ్ళీ అల్ప విశ్వాసం ఎందుకు వచ్చిందిరా? అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడ్డావు అని పైకి లేపాడు. కాబట్టి గొప్ప గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళే ఒక్కొక్కప్పుడు ఏమైపోతున్నారా? అల్ప విశ్వాసం వచ్చేస్తుంది. కాబట్టి మనకి విశ్వాసంలో మనం సన్నగిల్లకుండా ఎప్పుడు మనం విశ్వాసంలో బలంగా ఉన్నట్లుగా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థనలు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 2 దశలోనికై 1:4 హింసలలో కూడా, శ్రమలలో కూడా విశ్వాసం కలిగిన వారుగా ఉండాలన్నాడు. హింసల్లో విశ్వాసం వదిలేస్తారా? శ్రమలతో విశ్వాసం వదిలేస్తారా? శ్రమల్లో వచ్చిన, హింసలే వచ్చిన విశ్వాసాన్ని మనం కలిగి ఉండేటట్టుగా మనం సిద్ధపడాలి. అది నిష్కల్మషమైన విశ్వాసము అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజుల్లో మనం ప్రాక్టీస్ చేయవలసింది పవిత్రత మీద, తర్వాత పవిత్రత మీద, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండేటట్లుగా, నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండేటట్లుగా మన సాధన ఉండాలని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. తర్వాత 2 కొరింథీ 6:6 నిష్కపటమైన ప్రేమ అన్నాడు. ఏంటండి? ఎంత దినాల్లో మనం ఏం కలిగి ఉండాలా? నిష్కపటమైన ప్రేమను మనం కలిగి ఓకే, అంతే చాలా టైం అయిపోతుంది. నిష్కపటమైన ప్రేమ చెప్పండి. ఏం ప్రేమ? సామెతల గ్రంథం 8:21 నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను అన్నాడు. సామెతలు 8:21 నన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. రోమ 8:28 సమస్తము సమకూడి వాళ్ళకి మేలు కలిగేటట్లుగా చేస్తాను నన్ను ప్రేమించేవారికి అన్నాడు. 1 కొరింథీ 2:9 ఏమి సిద్ధపరిచాడో ఆయన ప్రేమించేవారికి అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరంగా అలాంటి మేలు సిద్ధపరిచాడు ఆయన్ని ప్రేమించే వాళ్ళకి అన్నాడు. యాకోబు పత్రిక 1:12 ఆయన్ని ప్రేమించే వాళ్ళకి జీవ కిరీటాలు ఉన్నాయన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రేమించే వాళ్ళంగా మనం సిద్ధపడాలి. మనం దేవుణ్ణి ప్రేమించడం అంటేనే ఆయన ఆజ్ఞలు గైకొనడం. మనం దేవుణ్ణి ప్రేమించడం అంటేనే మన పొరుగు వారిని ప్రేమించడం. ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం, నీ పొరుగువాడిని ప్రేమించడం చేత కాదు, కానీ నేను దేవుని ప్రేమించడం అబద్ధాలు చెప్పుకున్నాడు. కాబట్టి మనము నిష్కపటమైన ప్రేమ కలిగిన వాళ్ళంగా మనం ఎదగాలి ఈ అంత్య దినాల్లో. అది మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ఒక విలువైన సంగతిని మీకు నేను మనవి చేసుకుంటాను. 5వ మాట మత్తయి 5:8 శుద్ధి కలిగిన హృదయం. ఏంటండి? శుద్ధి కలిగిన హృదయం. మత్తయి 5:8 వారు దేవుని చూస్తారు. ఏమండి? వారు దేవుని చూస్తారు. మన హృదయం శుద్ధిగా ఎల్లప్పుడూ ఉండేలాగా మనం చూసుకోవాలి. అప్పుడు మనం దేవుణ్ణి చూస్తామని చెప్పాడు. అసలు మన హృదయంలో ఏముంటాయి? మన హృదయంలో ఏముంటాయి చెప్పండి? ఎవరన్నా చెప్పండి. మన హృదయంలో ఏముంటాయి? ముగించేసుకుందాం, టైం అయిపోతుంది. మన హృదయంలో ఏముంటాయి చెప్పండి అమ్మా. లిస్ట్ ఇస్తాను. మార్కు 7:21 హృదయంలో నుండి దురాలోచనలు వస్తాయంట, జారత్వాలు వస్తాయంట, దొంగతనాలు వస్తాయంట, నరహత్యలు వస్తాయంట, వ్యభిచారం వస్తుందంట, లోభములు వస్తాయంట, చెడుతనం వస్తుందంట, కృత్రిమం వస్తుందంట, కామవికారం వస్తుందంట, మత్సరం అంటే చెడ్డ కళ్ళు కలిగిన వారుగా మారిపోతారంట, దేవదోషణ, అహంభావం, అవివేకము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయం లోపల నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి అన్నాడు. ఈ హృదయం లోపల నుంచి ఇన్ని వస్తున్నాయి. నీకు దేవుడు చక్కని భర్తనిచ్చాడు కదా, ఇంకా నీకు జారత్వం ఎందుకు? పరాయి పురుషుడి మీద అలాగా లేనిపోని వ్యామోహం ఎందుకు? నీకు చక్కని భర్తనిచ్చాడు కదా, నీకు చక్కని భార్యనిచ్చాడు కదా, ఇంక జారత్వం ఎందుకు? వ్యభిచారం ఎందుకు? ఎవడన్నా కదా బాగుంటే చెడ్డ కళ్ళు ఆయన అలా చూడగానే బాగుపడిపోతున్నాడు అని అలా చూస్తారంతే. చూస్తే వీడి చూపుకి పచ్చగడ్డి కూడా ఏమైపోద్దంట? మాడిపోద్దంట.
అలా చూస్తారు, విషపు చూపు. ఆడు బాగుపడితే వీడికి కళ్ళు ఏమైపోతాయంట, కళ్ళు కుట్టేసుకుంటాడు ఏదో అంటారు కదా, అలాగ అయిపోతారు. అలాగా మనం ఉండకూడదు, చెడ్డ కళ్ళు ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, అహంభావం ఉండకూడదు, అవివేకం ఉండకూడదు, వ్యభిచారం, నరహత్యలు, దొంగతనాలు, జారత్వం, హృదయం లోపల నుంచి దురాలోచనలు ఇవన్నీ వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి అన్నాడు. కాబట్టి హృదయంలో ఇవన్నిటిని తీసేసి హృదయం ఎలా చేసుకోవాలంట, శుద్ధి కలిగిన హృదయం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శుద్ధి కలిగిన హృదయం మనకు ఎల్లప్పుడూ ఉండేలాగా మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దేవుని సహాయం కొరకై రోజు ప్రార్థన చేసుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 6వ మాట మలాకి 1:11 పవిత్రమైన అర్పణ అన్నాడు. ఏమిటండి చెప్పండి? పవిత్రమైన అర్పణ, శుద్ధి కలిగిన హృదయం. తర్వాత 6వది పవిత్రమైన అర్పణ. అర్పణ అంటే మీరు ఇచ్చే కానుక కావచ్చు అండి, మీరు ఇచ్చే దశంభాగం కావచ్చు, మీరు ఇచ్చేది ఏదైనా సరే అర్పణ. అర్పణ ఇచ్చే వ్యక్తి ముందు అంగీకారం అవ్వాలి. చెప్పండి ఏమవ్వాలి? కయ్యను అర్పణ తెచ్చాడు, హేబేలు కూడా అర్పణ తెచ్చాడు. దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, అగ్ని పంపించాడు. కయ్యను అర్పణ మీదకి అగ్ని రాలేదు. ఇప్పుడు దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడా, హేబేలు అంగీకరించాడు ముందు? చెప్పండి. ఇప్పుడు దేవుడికి అర్పణ కదా కావాలా? అర్పణ కావాలా మనం కావాలా? దేవునికి అర్పణ కావాలా మనం కావాలా? ముందు ఏది కావాలి? ముందు మనం కావాలి. మనం కరెక్ట్గా ఉంటే మనం ఇచ్చే అర్పణ తీసుకుంటాడంట. మనం కరెక్ట్గా లేకపోతే మనం ఇచ్చిన అర్పణ తీసుకోడంట. అంతే, చాలా సూటిగా తేటగా స్పష్టంగా. కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలా, తెచ్చాడు కానీ అక్కడే ఉంది, అగ్ని రాలా. హేబేలు అర్పణ తేగానే ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, దేవుడు అంగీకారాన్ని తెలియజేశాడు. అంటే హేబేలు హృదయం ఎలా ఉంది? ఆయనకి అంగీకారంగా ఉంది, అందుకని అర్పణ తీసుకున్నాడు. కాబట్టి మనం దేవునికి ఒక అర్పణ ఇచ్చే ముందు మనం కరెక్ట్గా ఉండిస్తే ఆ అర్పణకి ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మనం ఇచ్చే అర్పణ ఎలా ఉండాలి? పవిత్రమైన వ్యక్తులంగా మనం అర్పణ ఇస్తే ఆ అర్పణ పవిత్రమైన అర్పణ. అర్థమవుతుందంటారా? మనం మొదట ఎవరు కావాలి? మొదట మనం పవిత్రంగా ఉండి అప్పుడు ఇస్తే మన అర్పణ పవిత్రమైన అర్పణ. కాబట్టి మనం ఏదైనా అర్పణ ఇచ్చే ముందు మనం ఇంటికాడ మనల్ని మనం పరిశుద్ధపరుచుకుని తెస్తే ఆ అర్పణ అంగీకారం అవుతుంది, దానికి తగ్గ ఆశీర్వాదం వస్తుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆఖరి మాట జెఫన్యా 3:9 పవిత్రమైన పెదవులు అన్నాడు. ఏంటండి? చెప్పాలి, అయిపోయింది, చాలా టైం అయిపోయింది. పవిత్రమైన పెదవులు అన్నాడు. మన పెదవులు ఎలా ఉండాలంట? పవిత్రమైన పెదవులు. ఎల్లప్పుడూ కీర్తన 63:3 స్తుతించే పెదవులు ఉండాలి. 71:23 కీర్తించే పెదవులు ఉండాలి. సామెతలు 12:19 నిజమాడే పెదవులు ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు. కీర్తన 12:3 ఇచ్చకములాడు పెదవులను ఆయన కోసేస్తాడని చెప్పి రాసిపెట్టింది. యెహోవా ఇచ్చకములాడు పెదవులను కోసివేస్తాడు, నాలుకను కోసేస్తాడు అన్నాడు. కాబట్టి కొంచెం ఖాళీ ఉంటామా, ఇలా చూడండి, కొంచెం ఖాళీ ఉంటే ఆ పక్కింటి సహోదరిని, అక్క బాగున్నావా, కొంచెం ఖాళీ ఉంటే ఇలా మన వాళ్ళు చేసే పని ఏంటంటే, అలా అక్క బాగున్నావా, ఇలాగొచ్చే మాట్లాడుకుందాం అంటే వచ్చేస్తారు. ఇలాగొచ్చేది కూర్చుంటే మొదలెడతారు. ఇంకా ఇచ్చకములు అనమాట అండి. వాళ్ళ గొడవ ఏంటి, వీళ్ళ గొడవ ఏంటి, వాళ్ళ గొడవ ఏంటి, వీళ్ళ గొడవ ఏంటి, ఇదేంటి అదేంటి, నిన్న సీరియల్ తర్వాత ఏమైంది, అంత అవసరమా అండి? కొంచెం ఖాళీ ఉంటే ఇచ్చకములు మాటలేసుకుంటారనమాట, పోగు. ఇలాంటి వాళ్ళని నాలుగులు ఏం చేస్తాడంటే దేవుడు కోసివేస్తాడు అన్నది. కాబట్టి కొంచెం ఖాళీ ఉంటే ప్రార్థన చేసుకుందాం, కొంచెం ఖాళీ ఉంటే వాక్యం చదువుకుందాం, కొంచెం ఖాళీగా ఉంటే దేవుని వాక్యం పెట్టుకుని టీవీలో చూద్దాం, కొంచెం ఖాళీ ఉంటే ఏదైనా దైవ సంబంధమైన పాటలు విందాం, కొంచెం ఖాళీ ఉంటే మందిరంలో గడుపుదాం, కొంచెం ఖాళీ ఉంటే అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధమైన వాటి మీద దృష్టి పెడదాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి మాటలన్నిటిని ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకోవడం కోసం మనం ప్రయాసపడదాం. కీర్తన 17వ అధ్యాయం 1వ వచనంలో కపటమైన పెదవులు అన్నాడు. పెదాలు ఎలా ఉంటాయంటే
కపటం, అప్పటికప్పుడు ఏదో మాట చెప్తారు, ఆ మాటకు మళ్ళీ తెల్లరితే ఇంకో మాట చెప్తారు. కపటమైన పెదవులు. మన పెదవులు ఎలా ఉండాలంట? చెప్పండి ఎలా ఉండాలంట? పవిత్రమైన పెదవులుగా మన పెదవులు ఉండాలి. అలా ఉండాలంటే మన పెదవుల మీద పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత కాల్చబడాలి. అప్పుడు మన పెదవులు పవిత్రంగా మారతాయి. అలాగున మనలను దేవుడు ప్యూర్గా, మనలను శుద్ధమైన హృదయం కలిగిన వారుగా, పవిత్రమైన పెదవులను కలిగిన వారుగా, పవిత్రమైన మనస్సును కలిగిన వాళ్ళంగా, నిర్దోషమైన హృదయం కలిగిన వారుగా ప్రభు మనందరినీ సిద్ధపరచును గాక. మహాపరిశుద్ధమైన తండ్రి, విత్తబడిన వాక్య నీరు